ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 6:55 సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం 2:10 పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు ఇద్దరు నేతలు హాజరవుతారు. రేపు కూడా చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. రేపు ప్రధానమంత్రి పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఏప్రిల్ నెలాఖరులో అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీని ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతో పాటు పలు ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్. భాగ్యశ్రీ, ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె రిసెప్షన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. ఇక రేపు కూడా సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించబోతూ ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కూడా కలబోతూ ఉన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి 2వ విడత పనులకు ప్రధాని నరేంద్ర మోడీని ఇతర కేంద్ర మంత్రులను కూడా సీఎం చంద్రబాబు ఆహ్వానించబోతూ ఉన్నారు. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇటీవల కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు అటు ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి చర్చించబోతూ ఉన్నారు. దీంతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసినటువంటి సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కావచ్చు, అమరావతి రాజధాని నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి సంబంధించిన నిధులకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు చర్చించబోతూ ఉన్నారు. ఇక అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 40,000 కోట్లతో పనులు ప్రారంభించడం నేపథ్యాలు రైట్. థ్యాంక్ యూ రమేష్.